ప్రకాష్ రాజ్ గారు, షల్ వి స్టార్ట్? మీరు మాట్లాడిన 20 నిమిషాల స్పీచ్లో నియర్లీ యూ హ్యావ్ డెడికేటెడ్ 10 minutes టు సే టు ద మీడియాకి చెప్పారు. ఓకే, మీడియాలో కొంత తిట్టడం కాదది, చుట్టూ ఉన్న ఆంబియన్స్ చెప్తున్నా, దానివల్ల మనం పడుతున్న ఆవేదన గురించి చెప్తున్నా. ఐఎమ్ ఆల్సో నాట్ సేయింగ్ దట్ యూ హ్యావ్ బ్లేమ్డ్ ద మీడియాని బ్లేమ్ చేస్తారని మేము అంటున్నాం. బట్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ వెరీ అన్ఫార్చునేట్లీ అండ్ అన్కంట్రోలబుల్లీ ఇట్ ఈస్ గోయింగ్. మీడియా వల్ల ఇది జరుగుతుంది, ఇలా జరుగుతుంది. దానికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి, మాది కూడా తప్పు ఉంది, ఎవడొచ్చే వాగేస్తాడు. అందుకే నేను క్లియర్ గా చెప్పాను, మీరు కూడా అలా వాగే వాళ్ళని వి విల్ నాట్ లెట్ యూ ఇంట్ అవర్ స్టూడియోస్ అంటే ఉభయ కుశలో ఇట్ విల్ బికమ్ అవర్ రెస్పాన్సిబిలిటీ టుగెదర్ అంటే. ఎందుకంటే ఎవరెవరికి ఇచ్చేసి అట్లీస్ట్ వీక్షకుల మీద కొంచెం జవాబుదారీగా ఉందామని మాట్లాడేస్తారు వాళ్ళు కదా. మీరు మాట్లాడు, మనలో కూడా ఒక చిన్న సెల్ఫ్ సెన్సర్ ఉంటే. మేము కూడా ఒకటి చిన్న న్యూనత ఏమొస్తుందంటే, ఎలక్షన్ అనేటువంటిది అన్కంట్రోలబుల్ అండ్ అన్అవాయిడబుల్ ఫైట్ అండి. ఈ ఫైట్ అయినప్పుడు సర్టన్ అన్ప్లెజెంట్ థింగ్స్ విల్ హ్యాపెన్. మీడియా హ్యాస్ ఎ రైట్ అండ్ మీడియా హ్యాస్ ఎ రెస్పాన్సిబిలిటీ టు హైలైట్ ద థింగ్స్. సంకుల సమరం అని పెడతాం. మీరు చాలా సీనియర్ జర్నలిస్టు, మేము చూసిన ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నారు. ఇంతకు ముందు అలా వాగే వాళ్ళకి మీడియా చోటు ఇచ్చేది కాదు కదా. But media is also giving to some extent to some people. We will also take our responsibility to take it. Beautiful. Thank you. మీరు కూడాను అట్లాగే చెప్పారు. ఆల్రెడీ యూ హావ్ సెడ్ దట్ లెట్ us the media be blamed alone. అందుకే ఈవెన్ we are responsible కదా. మేము కూడా మిమ్మల్ని వాడుకోకూడదు కదా. ఎప్పుడు మొదటి నుంచి కూడా వీఆర్ గోయింగ్ గివ్ అండ్ టేక్ అనేటువంటి ఒక పాలసీలో వెళ్తున్నాం. లెట్ దట్ హార్మనీ బి కెప్ట్ ఫర్ ఎవర్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రభు గారు, ప్రకాష్ రాజ్ గారు ఫస్ట్ మీటింగ్ అయిన రోజు మనతో పాటు జర్నీ చేస్తున్న సినిమా పాత్రికేయుల మిత్రులందరూ కూడా మనలో ఒకళ్ళని చేసుకొని వాళ్ళని కూడా ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంది, మనలో కలుపుకోవాలని నాతో ఆ మాట అన్నారు. నేను మిమ్మల్ని ఎందుకు మాట్లాడామంటే, మేము అన్నా దీన్ని ఎక్కువ గొడవ చేయొద్దు, కాంట్రవర్సీకి వెళ్లకుండా స్మూత్గా వెళ్ళడానికి మీ సహకారం కావాలని రిక్వెస్ట్ చేశామంతే. థ్యాంక్ యూ. అంతకంటే ఏం లేదు. ప్రకాష్ రాజ్ గారు క్లియర్గా మేమంతా మీ రిక్వెస్ట్, మీ సహాయం కావాలి. ఇప్పుడు మండుతుంది అనుకోండి, ఊరికే ఎవరైనా పెట్రోల్ పోస్తే పెద్దదవుద్ది, ఆ జోలికి వెళ్ళిపోతే ఆరిపోద్ది. ఇట్ ఈస్ మై రిక్వెస్ట్. గణేష్ లాంటి ఇస్తే మటకేమైంది. థ్యాంక్ యూ సార్. ఓకే. ప్రకాష్ రాజ్ గారు, మొట్టమొదటిసారిగా మిమ్మల్ని ఒక నాన్ లోకల్ అని పిలిచినప్పుడు మీలో కలిగిన ఆవేదన ఏంటి? ఈ ఆవేదన నాకు కొత్తది కాదు వెంటల్ గారు. ఏ ఊరికి వెళ్ళినా ఉంది. మనిషి ఉన్న చోటు, ప్రతిభ ఉన్న చోటు, చెట్టుకు పళ్ళున్నప్పుడు రాళ్ళు విసిరి తీరుతారు. ఇది నేను తమిళనాడులో ఫేస్ చేశాను, మలయాళంలో ఫేస్ చేశాను, హిందీ ఇండస్ట్రీలో ఫెయిల్ చేశాను, తెలుగులో కూడా ఫేస్ చేయాల్సి వచ్చిందని బాధ వేసింది. ఎందుకంటే మీకు 20 అంటారు. ఐ వాంట్ టు టెల్ యూ వన్ ట్రూత్. దిస్ ఈజ్ మై సిల్వర్ జూబ్లీ ఇన్ తెలుగు ఇండస్ట్రీ టుడే. దిస్ ఇస్ మై 25th year. ఇక్కడ పొద్దున ఆలోచిస్తే ఎన్నేళ్ళు అయింది నేను వచ్చని చూస్తే 95 ఐ కేమ్ విత్ సంకల్పం. 25 years. సో మనం మోర్ మెచ్యూర్డ్ అంటుంటాం కదా. ఇక్కడ ఎందుకు వచ్చింది బాధ అనేది? మొదటిసారి బాధ వేస్తుంది, దెబ్బలు తిన్న తర్వాత ఇట్స్ ఓకే వాట్ టు డూ, బట్ దానికి రియాక్ట్ అవ్వాలి. నేను మారకూడదు కదా. సో అదొక పెయిన్. అదేం చేయలేం. అది కొట్టేశారు, ఏం చేద్దాం? కొట్టేశారు, భరించాలి. భరిస్తూ కొన్ని గాయాలతో విల్ గో అహెడ్. ఇట్స్ ఓకే. మీరు మీ ఇంకొక ప్యానల్ కూడా ఇప్పటికి ఆల్రెడీ ప్యానల్ ప్రకటించలేదు కానివ్వండి, ఇంకొక హీరో కూడా ప్రకటించారు, అట్లా ఇంకొక ఇద్దరు కూడా వచ్చారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేశారా మీరు? నేను మహేష్ విష్ణు మంచుకు ఫోన్ చేశాను. పోటీ చేయొద్దని చెప్పడానికి కాదు. యు ఆర్ ఎ ప్రెసిడెంట్ క్యాండిడేట్, ఐఎమ్ ఎ ప్రెసిడెంట్ క్యాండిడేట్. ఈసారి అసహ్యాలు లేకుండా ఎలక్షన్ జరుపుకుందామా అని అడిగా. లెట్ అస్ నాట్ బి డర్టీ. ఇవాళ హేమ గారు నించున్నారు. ఎవరిని చూస్తే హేమ గారు ఎక్కువ మాట్లాడతారన్నారు. మాట్లాడతారండి. ఒక ఆడది ఇంత మగాళ్ళ మధ్యలో ఫైట్ చేస్తుంటే అంత గట్స్ ఉన్న లేడీ, తనకన్నా ఒక ఓట్ బ్యాంక్ ఉంది, తను ఎన్నో ప్యానల్లో పనిచేసింది. షీ హాజ్ ఎవ్రీ రైట్ టు స్టాండ్. జీవిత గారు ఎన్ని చూశారు ఇండస్ట్రీలో? తనకంటూ ఒక ప్యానల్ ఉంది. సో ఇట్ ఈస్ నాట్ నోబడి షుడ్ స్టాండ్ అని కాదు. నా రిక్వెస్ట్ టు దెమ్ ఇస్ లెట్ us నాట్ మేక్ ఇట్ డర్టీ.
Have you taken the blessings of all the super senior officers? చేసుకున్నాను, దాని ఫోటోలు తీసి పెట్టలేదంతే, అంత అలవాటు లేదు నాకు. ప్రకాష్ రాజ్ గారు, మోహన్ బాబు గారికి ఫస్ట్ 3 నెలల ముందే ఫోన్ చేశాను నేను. నేను ఇది నిన్నమున్నది కాదని చెప్తున్నాను కదా ప్రభు గారు, ప్రతి ఒక్కరితో పేరు పేరున. సి ఇట్ ఈస్ నాట్ సంథింగ్ ఐ కెన్ డూ అలోన్. నేను ఒకరిని చేసే పని కాదు, ఇది చేయలేము కాదు కదా అది. సో అంటే అన్లెస్ నేను షూర్ అయ్యేదాకా ఈ టీం నా వెనక ఉండకపోతే నేను రాలేను. ఏం చేస్తాను వచ్చి? ప్రకాష్ రాజ్ గారు, సార్ సంవత్సరం నుంచి ప్రణాళిక ఇది అని చెప్తున్నారు మీరు. ఒక 500 మంది 900 మంది సభ్యులు మొత్తం, అందులో 500 మంది యాక్టివ్గా ఉంటారు. ఈ 500 మందిని మీరు ఎందుకు మెప్పించలేకపోయారు యునానిమస్ కావటానికి? యునానిమస్ అనేది ఈజ్ అగెయిన్స్ట్ డెమోక్రసీ అండి. ఏం సర్వాధికారమా ఇక్కడ? నేను గొప్పోడును స్టాప్ ఇట్. ఎవ్రీ ఎలక్షన్ ప్రతి ఒక్క ఓటర్కి, ప్రతి ఒక్క సభ్యుడికి గౌప్యంగా మనం తన మనసాక్షి పరంగా ఎన్నుకునే ఛాన్స్ ఇవ్వాలి. అంటే The minute it becomes unanimous, I'm telling you, it is not healthy for a democracy. But at the same time, ఇప్పుడు మళ్ళీ కన్ఫ్యూజన్స్ వద్దని మీరే చెప్తున్నారు. మీ ప్యానల్లో కన్ఫ్యూజన్సే కదా. ఒక విషయం చెప్తానండి మీకు, దయచేసి రాసుకోండి. ఏ ఎలక్షన్లో కూడా, వెదర్ ఇట్ ఈస్ నేషనల్ ఎలక్షన్స్, స్టేట్ ఎలక్షన్స్ ఆర్ అన్ అసోసియేషన్ ఎలక్షన్స్, ఒక ఇండివిజువల్ పోటీ చేసిన వాడో ఆ పార్టీను గెలవడం ఓడిపోవడం కాదు. నువ్వు కరెక్ట్గా ఎన్నుకుంటే ప్రజలు గెలుస్తారు, ఎన్నుకోకపోతే ప్రజలే ఓడిపోతారు. దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ డెమోక్రసీ, దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ ఎలక్షన్స్. ఎవడో పెద్దోడు కాదు. యూ షుడ్ అండర్స్టాండ్ దాట్. ఆ స్పిరిట్కి ఐఎమ్ వెరీ హ్యాపీ దర్ ఇస్ అ పుట్. అంటే మనసు విప్పి తన ఆశయాల్ని, తన ఆశని, తన సేవ చేసుకోవాలని తన అందరికీ సి ఎలక్షన్ షుడ్ బి ఎ డిస్కషన్ అమంగ్ మెంబర్స్. ఈసారి లాస్ట్ టైం ఇది జరగలేదు, ఈసారి జరుగుతుంది, నువ్వేం చేయబోతున్నావు, లేదా ఆడు చేస్తాడురా, లేదా ఆడు చేయలేడురా, ఇలాంటి డిస్కషన్స్తో ఫార్మ్ అవ్వాలి కమిటీలు కదా. మా ప్యానల్ అంటే నేను చెప్పింది అదే కాదది. ఇంకో ప్యానల్లో మన ప్యానల్ కన్నా ఎక్కువ పాపులర్గా ఉన్నవాడు, ఆయన కన్విన్స్ చేసిన వాడు ఉండొచ్చు. ఆఖరికి మేము కన్విన్స్ చేసేది మా కోసమే కదా. సో ఐ డోంట్ బిలీవ్ ఇన్ యునానిమస్ ఎలక్షన్స్. ఐ బిలీవ్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ డెమోక్రసీ. ఎలక్షన్స్ ఇస్ ఎ డిస్కషన్. చెప్పండి. నేను ఆల్మోస్ట్ లాస్ట్ ఎలక్షన్ తప్పితే ప్రతిసారి ఓటేశాను. ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. అది నా ఓటు గౌప్యం, మీకెందుకు చెప్పాలండి? అలా కాదు. హలో డోంట్ ఆస్క్ మీ హూమ్ ఐ ఓటెడ్ ఫర్. నెవర్ మేక్ అ మిస్టేక్ ఆఫ్ ఆస్కింగ్ అ ఓటర్ హూమ్ యూ ఓటెడ్ ఫర్. నేను ఓటు వేయని మోదీ గారు గెలిచారు, ఏం చేద్దాం? బట్ ఆయన నాకు ప్రైమ్ మినిస్టర్ కదా. నేను ఓటేస్తానంటే, నేను ఓటు నాశనం గెలవకపోయినా, నేను ఓటు వేయని వాడి గెలిచినా ఆయన నా ప్రెసిడెంట్. దట్ ఈస్ ఆల్. ఆఫ్టర్ దట్ దే సీజ్ టు బి పార్టీస్. వీ షుడ్ అండర్స్టాండ్ దట్ స్పిరిట్. క్వశ్చన్ చేస్తూనే ఉండండి, మీకు ఇప్పుడు వినపడింది అంతే. నేను ఎప్పుడు ప్రశ్నిస్తూ ఉంటాను. లోకల్ నాన్ లోకల్ మాట్లాడింది మీ సభ్యులు మాట్లాడారు, బయట మీడియా ఎవరు మాట్లాడలేదు. మీరు మాట్లాడుతూ 20 నిమిషాల పాటు మీడియా వారు లోకల్ నాన్ లోకల్ చెప్పానని చెప్పానా? మీరు మాట్లాడుతూ ఇందాక నుంచి మీడియా వాళ్ళు దయచేసి ఒక నిమిషం నేను చెప్పిన దానికి సమాధానం, మీరు విన్నదానికి, మీరు అనుకున్న దానికి నేను సమాధానం చెప్పలేను. ప్లీజ్ మీడియా కారణం చేసి మాట్లాడారు. ప్లీజ్ దాని గురించి లోకల్ ఒక నిమిషం లోకల్ నాన్ లోకల్ అంటారా? ఫస్ట్ ఒక్కొక్క పాయింట్ మాట్లాడండి. 10 పాయింట్లు మాట్లాడు, ఒక ఆన్సర్ ఇస్తాను, ప్రతి ఒక్కరికి ఇస్తాను. చెప్పండి. లోకల్ నాన్ లోకల్ మీడియా చెప్పిందని నేను చెప్పలేదు. కరెక్టే కాదు. ఫస్ట్ కరెక్ట్ యువర్ క్వశ్చన్ సార్. నేను అడిగిన అదే సార్. లోకల్ నాన్ లోకల్ అనే ఇష్యూ ఒకటి అయితే అది మాట్లాడింది మీడియా ఎక్కడ హైలైట్ చేయలేదు, కానీ మీరు హైలైట్ చేసుకుంటారు. ఇప్పుడు మీరు మాట్లాడితే ఫస్ట్ 20 minutes లో మీరు మాట్లాడింది ఏంటంటే మీడియా హైలైట్ చేయలేదా? మీడియా ఏం మాట్లాడింది? వీడియోలో ఉన్నారా మీరు? చిన్న ఎలక్షన్ జరిగితే కూడా మీడియానే కదండి. మీరు ఉన్నామండి. ఛానల్ పేరు చెప్పను, చెప్పండి. వద్దు అదే సార్. మీరు బట్ నాన్ లోకల్ అనేది మీడియాలో వచ్చింది. మీడియాలో వచ్చిందన్నారు. మీడియాలో మీ సభ్యులే మాట్లాడారు కదన్నా. మేము కూడా మీడియా దాంట్లో మీరు ప్రొడక్ట్ చేయాలన్నారు. అలా కాదు.
ఎవరు అన్నారో వాళ్ళకి ఆన్సర్ ఇచ్చా, అంతే కదా. మీడియా కాదు కదా, మీడియా కాదు కదా. నేను చెప్తా బంగారం, ప్లీజ్ ప్లీజ్, ఇక్కడ వాద వివాదనలు కాదు. బికాస్ నేను వచ్చి మాట్లాడతాను, ముక్కుసూటిగా మాట్లాడతాను. మీడియాలో మన వాళ్ళు ఒకరు అన్నారు, దానికి ఆన్సర్ ఇచ్చా. కరెక్ట్. ఫస్ట్ 20 minutes మీరు మాట్లాడింది ఎగ్జాక్ట్లీ మీడియా హైలైట్ చేస్తున్నారు. లోకల్ చిన్న ఊర్లో ఎలక్షన్ జరిగినా, రేపు సాగర్ ఎలక్షన్ జరిగినా, రేపు హుజూర్నగర్ ఎలక్షన్ జరిగినా హైలైట్ చేసింది. కానీ ఈ సినిమా ఇండస్ట్రీ, మీకు గ్లామర్ ఇండస్ట్రీలో ఎక్కువ హైలైట్ ఉంటుంది. ప్రేక్షకులు కూడా ఇంట్రెస్టింగ్ చూపిస్తారు కాబట్టి ఎక్కువ చూపిస్తుంది. మీరు దీన్నే చూపిస్తున్నారు. మేము ఎవరు మాట్లాడడం, మమ్మల్ని మేము కాంట్రవర్సీ చేస్తున్నాం, ఇట్లా మాట్లాడటం మాత్రం తప్పని చెప్తున్నాం మేము అడిగేదానికి. దీన్ని గణేష్ అని మాట్లాడుతూ నువ్వు మాట్లాడావు. కాదు రాంబాబు గారు, చెప్పండి. నా విన్నపం ఏంటంటే, మిమ్మల్ని కాంట్రవర్సీ చేస్తున్నారని అనలేదు. మీరు ముఖ్యంగా అందరికీ నమస్కారం, చేతులెత్తి దండం పెట్టి చెప్తాం, మేము కాంట్రవర్సీ అనలేదు. దయచేసి మీరు మా మీద అంత ఏకాగ్రత పెట్టొద్దు. మాది చిన్న సంస్థ, మాది 900 మందితో కూడుకున్నమ్మా. మేము ఇలా అరుచుకున్నా రేపొద్దున మేము అంతా ఒకటే. మీకు రాజకీయాలు కానీ, ఇది కొట్టుకోటాలు కానీ, తిట్టుకోటాలు కానీ, కులాలు కానీ, మతాలు కానీ, జాతులు కానీ లేవు. 900తో కూడుకున్న 27 సంవత్సరాల కిందట వచ్చిన చక్కని దీన్ని ముందుకు తీసుకెళ్ళటానికి ప్రకాష్ రాజ్ గారిని పెట్టాం సార్ అంటున్నాం. మేమేమన్నా మిమ్మల్ని బాధ పెట్టుంటే, మీరు ఏమన్నా మనసు తెచ్చుకుంటే ఈ పత్రికా సమావేశం మేము క్షమాపణ కోరుతున్నాం, అట్లా మీ ఆశీస్సులు కోరుతున్నాం. థ్యాంక్ యూ. చెప్పండి. సార్, ఇప్పుడు నిన్న నాకు కరోనా వచ్చింది, ఇవాళ రాలేదని నేను ఏం చెప్పాను మీకు? నిన్న జరిగిన దాని గురించి వద్దు సార్, రేపు ఏం జరుగుతుందో చూడండి. రేపు అద్భుతంగా చేయడానికి ప్రకాష్ రాజ్ గారి నేతృత్వంలో మేము బయలుదేరాం. నిన్న షాద్నగర్ వెళ్తుంటే యాక్సిడెంట్ అయిందండి, వెళ్ళకపోతే అయ్యేది కాదు. ఎలక్షన్ జరిగింది, యాక్సిడెంట్. అవి గతాల వద్దు, రేపు జరగబోయేదాన్ని మాట్లాడతాం. మేము ఇంతకుముందు మాట్లాడాం, ఇంతకుముందు వాళ్ళందరూ మంచి వాళ్ళే, ఇంతకుముందు వాళ్ళందరూ అద్భుతంగా చేశారు. ఇంకా అద్భుతంగా చేయడానికి ప్రకాష్ రాజ్ గారి నేతృత్వంలో మేము పనిచేయడానికి వచ్చాం, పనిచేస్తాం. ఆయన అద్భుతంగా చేస్తారు. గణేష్ గారు అంటే ఇప్పుడు ఇంతకు ముందంతా అద్భుతంగా జరిగితే కనుక సంవత్సరం పాటు దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంటుందని నేను అనుకోవట్లా. తప్పకుండా ఉంటుందండి. నా మాట చెప్పారు, ఇంకా బాగా చేయొచ్చు కదా, ఇంకా బాగా చేయొచ్చు కదా ప్రకాష్ రాజ్ గారు అనుకోవటం, ప్రకాష్ రాజ్ గారు గొప్ప మనసుతో ముందుకు రావాలనుకోవటం జరిగింది కాబట్టి ప్రకాష్ రాజ్ గారు చేస్తారు. నాగబాబు గారు ఒక్క ప్రశ్న 4 సంవత్సరాలుగా మూవీ ఆర్ట్ అసోసియేషన్ ప్రతిష్ట మసకబారింది అనే దానికి చాలా నిదర్శనాలు మీకు తెలుసు, మాకు తెలుసు. సో ఖచ్చితంగా ఇప్పుడు ఏ రకమైన మార్పు కోసం మీరు మీ సైద్ధాంతిక విభేదాలని పక్కన పెట్టి కలిశారు మీరు, ప్రకాష్ రాజ్ గారు? ఇక్కడ పొలిటికల్ ఒపీనియన్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. మా ఈజ్ ఎ ఫ్యామిలీ. సో ఈ ఫ్యామిలీని మరింత అద్భుతంగా ఒక సహృద్భావంతో, ఒక ఐకమత్యంతో ముందుకు తీసుకెళ్ళాలి కాబట్టి ప్రకాష్ రాజ్ని మేమందరం సపోర్ట్ చేశాం. అలానే 20 ఏళ్లుగా చెబుతున్నటువంటి ఈ సొంత ఇంటి కళ ఇప్పటికీ, అంటే ప్రతి సంవత్సరము ప్రతి ఎన్నికల రోజుల్లోనూ ఒకసారి వినపడ్డము, అయిపోయిన తర్వాత మళ్ళీ మామూలే. ఎందుకని ఇక్కడ మీరు కూడా ప్రెసిడెంట్ కింద చేశారు కాబట్టి. నేనున్నప్పుడు కూడా ట్రై చేసామండి. మాకు అప్పుడు అంటే ఇప్పుడు ఇవన్నీ ఎత్తితే ఉందని చాలా కాంట్రవర్సీస్, చాలా అనవసరమైన బయటకు వస్తాయి. అది రావటం మాకు ఎవరికి ఇష్టం లేదు. యాక్చువల్లీ చెప్పాలంటే ఈసారి ప్రకాష్ రాజ్ వచ్చినప్పుడు నాకు చెప్పింది ఏంటంటే, నేను ప్రకాష్ రాజ్ ఫస్ట్ అడిగింది ఏంటంటే, అసలు ముందు మీరు ఇంత బిజీ యాక్టరు, హౌ మచ్ టైం యూ కెన్ డెడికేట్ అన్నప్పుడు నా మ్యాక్సిమం టైం డెడికేట్ చేస్తాను. ఎంత బిజీ మనిషి అయినా సరే ఒక మా అసోసియేషన్ లాంటి ఒక సంస్థకు పనిచేయడానికి నా బిజీ అడ్డం కాదన్నారు. ఒకటి, ఏం చేయగలుగుతారు అన్నప్పుడు తన విజన్ నాకు చాలా నీట్గా క్లియర్గా చెప్పారు. అది మేబీ ప్రకాష్ గారు ఇంకా రానున్న ప్రెస్ మీట్స్లో చెప్తారు. అప్పుడే కొంచెం తను చెప్పినటువంటి విధానం, మా అసోసియేషన్కి ఒక బిల్డింగ్ ఎలా ఏర్పాటు చేయాలనేటువంటి ఒక కార్యాచరణ ప్రణాళిక తన దగ్గర ఉంది. అది ఎలా ముందుకు తీసుకెళ్లాలని తను చెప్తారు. కొంచెం దాన్ని టైం ఇస్తే మీకు క్లియర్ కట్గా తెలుసు. ఆఖరికి ఒకటండి, అంటే దీనిలో వర్గ సమీకరణలు, సామాజిక వర్గ సమీకరణలు ఉన్నాయనే మాట వినపడుతోంది. అది వీఆర్ ఆల్ వన్, దట్స్ ఆల్. మాకు వర్గాలు ప్రకాష్ రాజ్ గారు ఒక్క నిమిషం. మళ్ళీ మీరు మనల్ని అదే ట్రాప్లోకి తీసుకెళ్తున్నారు. వద్దండి ప్లీజ్. చిన్నపిల్లలు, సున్నితమైన వాళ్ళు. మనం చాలా బాధ్యతతో మిమ్మల్ని కలిసి మీ ప్రశ్నలకు ఆన్సర్ ఇచ్చారు. మళ్ళీ అడిగి ఏదో దయచేసి దయచేసి ప్లీజ్ చెప్పాల్సింది చెప్పేశాం. వి విల్ మీట్ యూ. మనకు కొంచెం పని ఉంది. 1 month తర్వాత వి విల్ హ్యావ్ ఎక్స్టెన్సివ్ టాక్ టు యూ. మీ ముందు రాకుండా ఇంకెవరు ముందు వస్తాం చెప్పండి.
ఆ ట్రాప్లో వెళ్ళదలుచుకోలేదు నేను ప్లీజ్. ఒకే ఒక లాస్ట్ క్వశ్చన్ బట్టి సమాధానం చెప్పండి సార్. మీరు సమయాన్ని వెచ్చించలేరు అనే మాట పదే పదే వినపడుతోంది. మీరు షూటింగ్ సందర్భంలో కూడా సమయానికి రారనే మాట నిన్న కూడా కొంతమంది విమర్శించారు. దానికి మీ ఒక్క సమాధానం చెప్తే. నాకున్న టైంలో షూటింగ్ చేస్తా, డైరెక్షన్ చేస్తా, ప్రొడక్షన్ చేస్తా, పొలం చూసుకుంటా, భార్య పిల్లల్ని చూసుకుంటా, దున్నుతా. ఇవన్నిటికీ టైం ఉన్నప్పుడు దీనికి ఉండవా? బిజియెస్ట్ మ్యాన్ ఆన్ దిస్ అర్త్, టైం విలువ తెలిసిన వాడు ఈజ్ ద వన్ హూ హాస్ లిటిల్ మోర్ టైం. ఐ బిలీవ్ ఇన్ దట్. థ్యాంక్ యూ సో మచ్. ఉంటా అన్న, రేపు 3 నెలల తర్వాత మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. ఓకేనా? అంటే ఈ మధ్యన మనం చెప్పనిది కూడా రికార్డ్ అవుతున్నాయి, అందుకే. నమస్కారం. ఫస్ట్ టైం నాకు మీడియాని చూసి భయం వేస్తుంది. ఎంతమంది ఉన్నారంటే మా అసోసియేషన్లో ఉన్న వాళ్ళకన్నా ఎక్కువ ఉన్నారు. అంటే ముందు కొంచెం నవ్వుకుందాం, సీరియస్ ఇష్యూ కాబట్టి. ఒక 4-5 రోజుల నుంచి చూస్తున్నాను ఛానల్స్. నేను ఒక చిన్న అసోసియేషన్, ఒక 500 మంది, 600 మంది, 9 మందిలో ఉన్న 400 మంది ఓటేస్తారు. ఇందులో ఊహాపోహాలు చూసి భయం వేసేసింది నాకు. అంటే ఇక్కడ మీరు మాట్లాడితే మీరు మాట్లాడచ్చు, 1 నిమిషం వెయిట్ చేస్తారు నాన్న బంగారం. అంటే పొలిటికల్ పార్టీస్ వచ్చేసాయి మా అసోసియేషన్లోగా. అక్కడెక్కడో కేసీఆర్ గారు వచ్చారంట, కేటీఆర్ గారు వచ్చారంట, ఆంధ్ర సీఎం వచ్చేసారంట. నాకు భయం వేసింది ఏంటంటే ఇంకో 2 రోజులు నేను ప్రెస్ మీట్ పెట్టకపోతే అమెరికన్ ప్రెసిడెంట్ బైడెన్ కూడా వచ్చేస్తాడా అని, లేదా మోదీ గారు అమిత్ షా గారు పసికెట్టుకుని వచ్చేస్తారని రాసేస్తారేమో అని వచ్చాను. ఓకే, జోక్స్ అపార్ట్. సినిమా బిడ్డలు ఇదేదో నిన్న మొన్న ఆలోచించి స్టార్ట్ చేసిన ఒక మూమెంట్ కాదు. ఏదో సడన్గా వచ్చాడు ప్రకాష్ రాజ్ అన్నాడు. ఇంతమంది ఉన్నారంటే ఇది దాదాపు మీకు తెలియాలి, ఒక సంవత్సరం నుంచి, ఒక 6 నెలల నుంచి, కొంచెం తీవ్రంగా 3 నెలల నుంచి బయట మాట్లాడకుండా మనమని చేయాలి. దాదాపు ఒక 2 సంవత్సరాలుగా 3 సంవత్సరాలుగా మనం చూస్తూనే ఉన్నాం. నేను షూటింగ్లో ఉన్నాను. చాలా సున్నితమైన కళాకారులున్న ఈ యొక్క అసోసియేషన్లో ఏం జరుగుతుంది అని చూస్తున్నాం. మీడియా గ్లేర్ ఎలా ఉందని చూస్తున్నాం. సాటి నటులతో మాట్లాడుతున్నప్పుడు చూస్తూ ఊరుకుంటామా మనం? మన స్వప్రతిష్ఠ కానీ, మన గౌరవం కానీ. ఒక సున్నితమైన కళాకారులు ఉన్న ఈ అసోసియేషన్ ఎందుకు ఇలా అందరికీ ఒక ఎంటర్టైన్మెంట్ అయిపోయింది? సో కొన్ని విజన్స్ మాట్లాడి ఏం చేయాలి మనం, ఎలాంటి వాళ్ళు రావాలి? ఎవడో ఓటు బ్యాంక్ ఉన్న పాలిటిక్స్ వచ్చేసింది. నాకు తెలిసిన వాళ్ళు, నీకు తెలిసిన వాళ్ళు, అహం లేకుండా ప్రతి ఒక్కరూ బ్రతకగలిగే ఒక చిన్న అసోసియేషన్. ఇట్స్ నాట్ ఎ పొలిటికల్ పార్టీ. మా అసోసియేషన్లో కిక్ బ్యాక్స్ లేవు. కిక్ బ్యాక్స్లు ఉంటే పదవికి పోరాడేది మేము చూసాం. ఇక్కడ వేరేదో జరుగుతోంది. సో క్యాన్ వి కమ్ టుగెదర్? చూస్తూ కూర్చోవడం కన్నా అలా అని ఒక సంవత్సరం నుంచి ఒకరొకరిని మాట్లాడుతూ ఎలాంటి వాళ్ళు ప్యానల్లో ఉండాలి, మన విజన్స్ ఏంటి, మనకు ఒక సస్టైనబిలిటీ కావాలి, చిత్తశుద్ధితో కలిసి పనిచేయగలమా? ఇది పోటీ కాదు. అండ్ చాలా ఇబ్బందికరమైన స్థితులు కూడా ఉన్నాయి. మీరు మీడియా వాళ్ళు చాలా దీన్ని చేసి అక్కడ ఇక్కడ అంటుంటే ఇది సైన్యం కాదు. ఇక్కడ మీ కళ్ళ ముందు చూస్తున్న వాళ్ళు సగం మందే, కానీ చాలా సున్నితమైన ఇండస్ట్రీ ఏమైందంటే ఒకరికొకరు ఎన్నో సంవత్సరాల నుంచి పరిచయం. దే కాంట్ టేక్ సైడ్స్. ఒకరిని ఇంకొకరు బదిరించి రిలేషన్షిప్స్. ఎలక్షన్ అనేదే గౌప్యంగా నడవాల్సింది. వాళ్ళు ఓటు వాళ్ళ మనస్సాక్షికి తగ్గట్టుగా ఎవరికి వేస్తారని చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళు. బట్ ఇక్కడ మీరు వీళ్ళు ఈ ఫ్యామిలీ అంట, వాళ్ళు ఆ ఫ్యామిలీ అంట, మీరు హెడ్లైన్లు వేసేస్తే ఎవరికి ఏం తెలియకుండా విభజన అయిపోతుంది. అండ్ అందరూ అందరికి కావాల్సిన వాళ్ళే ఎట్ సైడ్ వెళ్ళాలి అని అర్థం కావట్లేదు.
అంటే ఇటు సైడ్ వెళ్తానంటే వాళ్ళు కోప్పడతారు, అటు సైడ్ వెళ్తాను ఇక అంటే కళాకారులు చాలా సున్నితమైన వాళ్ళు. దెర్ ఆర్ బిగర్ ఆర్టిస్ట్, దెర్ ఆర్ స్మాలర్ ఆర్టిస్ట్ పరిస్థితి ఎలక్షన్స్కి వస్తే మాత్రం ఐఎమ్ టెలింగ్ యూ, మా ఆవేదన చెప్తున్నాను, ఇట్ ఈస్ సో డిఫికల్ట్. ఒక మీడియా కానీ బయట ఉన్న ప్రెషర్ మీ ఎవరి వైపు ఉన్నారని అడిగితే మనం చెప్పలేమండి. బికాజ్ వీ వాంట్ టు కంటిన్యూ ఆఫ్టర్ ఎలక్షన్స్. గెలిచిన వాళ్ళు ఓడిపోయిన తర్వాత ఎరా నువ్వు ఆపేడా ఇటు మాట్లాడలేము మనం. వీ హ్యావ్ కమ్ టు వర్క్. ఒక వెల్ఫేర్ అసోసియేషన్స్కి ఇలాంటి మీడియా గ్లేర్ ఎందుకు వచ్చింది? మన వాళ్ళు కూడా ఒకరిద్దరు వెళ్ళి ఎలా మాట్లాడుతున్నారు? దీన్ని ఏదో ఒక పెద్ద పోరుగా ఎందుకు చేస్తున్నారు? దిస్ ఈజ్ నాట్ వాట్ వీ వాంటెడ్. సో చాలా సూక్ష్మంగా డీల్ చేయాల్సిన విషయం ఇది. అందుకే మీరు చూస్తే ఈ ప్యానెల్లో ఉన్న వాళ్ళందరూ ఇప్పటిదాకా బయట వచ్చి మాట్లాడలేదు. తర్వాత కూడా మనలో ఒక క్రమశిక్షణ ఉంది. ఎందుకంటే ఎవరి మీద ఆపాదనలు అని చెప్పడానికి మనం ఇక్కడ రాలేదు. ఎందుకంటే ఎవరెవరు ఏ ఏ పీరియడ్లో ఉన్నారో వాళ్ళ వంతు వాళ్ళు ఎంత అవుతుందో వాళ్ళు పనిచేశారు. వాళ్ళ వల్ల అవ్వలేదంటే నెక్స్ట్ మనం ఏం చేయాలని రావాలి తప్పితే దిస్ ఈజ్ నాట్ వాట్ వీ వాంటెడ్. దూషణలు, చారిత్రహరణం ఏం దొరుకుతుందని, అండ్ దాన్ని కూడా ప్రతి ఒక్కరూ అలా చూడాల్సిన అవసరం ఉందా నాకు అర్థం కావట్లేదు. సో దిస్ టైమ్ వీ డిసైడెడ్ వీ విల్ వర్క్ సైలెంట్లీ. వీ వాంట్ టు బిల్డ్ అన్ అసోసియేషన్. వీ వాంట్ అ సస్టైనబిలిటీ ఇన్ దిస్ అసోసియేషన్. వీ నీడ్ అ క్లారిటీ. వీ నీడ్ సంబడి హూ వర్క్స్. పదవి కోసం కాదు ఇది. వెంటనే మనం అనౌన్స్ చేయగానే ఎవడెవడు ఏం పోటీ చేయట్లేదా మీరు అంటే చెప్పామండి. ఇట్ ఈస్ అన్ ఇంటర్నల్ మ్యాటర్. పేర్లు నేను ప్రెసిడెంట్ అంటారు. నా ప్యానెల్లో 4 ప్రెసిడెంట్లు ఉన్నారు. ఇక్కడ జయసుధ గారు ఉన్నారు, బెనర్జీ ఉన్నాడు, శ్రీకాంత్ ఉన్నాడు, ఇలా 4 ప్రెసిడెంట్లు ఉన్నారు. రేపు నేను ఏదైనా తేడా చేస్తే నన్ను బయట పంపించే ప్యానెల్ ఇది. ఇక్కడున్న ప్రతివాడు ప్రశ్నించేవాడు. సన గారు కానీ, జయసుధ గారు కానీ, ప్రగతి గారు కానీ, అనసూయ గారు కానీ సైలెంట్ కాదు. ఇక్కడ ఉన్నవాళ్ళు గట్టిగా మాట్లాడేవాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఒక ఉత్తేజ్ గారు, ఎవరైనా పేరున చెప్తున్నా, ఇఫ్ యూ కెన్ కరెక్ట్లీ అబ్జర్వ్, దీస్ పీపుల్ కెనాట్ బి బాట్. దీస్ ఆర్ ద వన్స్ హు ఆర్ క్వశ్చనింగ్ పీపుల్. ఇక్కడ మనకు అది ఇంపార్టెంట్గా చెప్తాం. ఆయా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, కొన్ని ప్రోటోకాల్లు ఉంటాయి, అది చెప్తాం. ఇప్పుడే కాదు, ఇంకా 3 నెలలు ఉంది ఎలక్షన్స్కి. బట్ హియర్ వాట్ వీ వాంట్ టు టెల్ యూ పీపుల్ ఈస్, మేము ఎందుకు మాట్లాడలేదు, ప్రకాష్ రాజు గారు ఒకడే ఉంటారంట, ఆ సపోర్ట్ అంటే చిరంజీవి గారిని ఎందుకు లాగుతున్నారు నాకు అర్థం కావట్లేదు. ఎక్కడికి వెళ్తున్నాం? మోహన్ బాబు గారు కానీ, చిరంజీవి గారు కానీ, నాగార్జున కానీ, కృష్ణరాజు, అందరు మనుషులు ఇక్కడ. ప్రతి ఒక్కరు తపన ఒక 900 మెంబర్స్ ఉన్న అసోసియేషన్ ఎవరైనా ఒకరు తీసుకెళ్తారని. కానీ దిస్ ఈజ్ నాట్ పార్టీస్ హియర్. అందరూ కలిసే ఉంటారు కదా. ఈ మధ్య అంటే ప్రతిదీ క్రియేట్ చేసుకుంటూ వెళ్తారు. వీ డోంట్ వాంట్ దాట్. కెమెరాలు వేసేటప్పుడు ప్రజలు, ప్రేక్షకులకి మనము వీ ఎంటర్టైన్ దెమ్, వీ వర్క్ హార్డ్, వీ గివ్ ఫిల్మ్స్, దట్ ఈస్ ఎనఫ్. మనం వాళ్ళ ఇంట్లో వెళ్ళి చూడడం కదా. సో ఐ థింక్ ఈవెన్ మీడియా కూడా నేను ఎందుకు ఓపెన్ చేస్తున్నాను అంటే వీ డోంట్ వాంట్ దిస్. ఇట్ ఈస్ సో మచ్ ఆఫ్ ప్రెషర్. ఎవరు ఫోన్ వస్తుందని భయం వేస్తుంది. ఏ ఛానల్ ఫోన్ చేసినా ఏం మాట్లాడాలి, ఎవరు పక్కన మాట్లాడాలి, ఎవరి తరపున మాట్లాడాలన్నది. ఇంకొకటి, ప్రతి మనిషిలో ఉన్నట్టే 3-4 ఉంటారు, వాగుతుంటారు. వాళ్ళకి ఎలా చోటిస్తున్నారు మీరు నాకు అర్థం కావట్లేదు. ఇష్యూల గురించి మాట్లాడరు, చారిత్రహరణం చేస్తారు. ప్రకాష్ నాకు చెప్తే నాకేం ప్రాబ్లం లేదు, వాళ్ళు చెప్పడం లేదు, నేను నటుడే కాదంటారు. దట్ ఈస్ దే డిడ్ నాట్ గివ్ అ సర్టిఫికేట్. బట్ ఒక సున్నితమైన ఒక కళాకారుల ఒక అసోసియేషన్ వాళ్ళ లోపల ఒక ఎన్నికలు జరుగుతున్నప్పుడు వీళ్ళని తీసుకొచ్చి వీళ్ళు అటు సైడా ఇటు సైడ్ అని ముందే ఎందుకు డిసైడ్ చేస్తారు? ఈరోజు కొత్తగా ఇంకొకటి వింటున్నాను నేను, లోకల్ నాన్ లోకల్. ఏ దేశంలో ఉన్నామండి మనం? ఏ సూర్యుడు లోకల్ అండి ఇక్కడ? సినిమా అనేదే ఒక భాష, సినిమా అనేదే ఒక పరిభాష. కళాకారులు లోకల్ కాదండి, కళాకారులు యూనివర్సల్, వెలుగు లాంటి వాళ్ళు. భాషతో ఏముంది? ప్రకాష్ రాజ్ లోకల్ అంటే ఈ లాస్ట్ ఎలక్షన్స్లో నాన్ లోకల్ రాలేదే, ఇప్పుడు ఎందుకు వచ్చింది నాన్ లోకల్, ఏం అజెండా అని మీరు 4వ స్తంభం విశ్లేషించాలా వద్దా? నా అసిస్టెంట్స్కి అడుగురికి ఇల్లు కొన్నప్పుడు అది నాన్ లోకల్ అవ్వలేదు, 2 విలేజ్లు దత్తకు తీసుకున్నప్పుడు నాన్ లోకల్ అనలేదు, 9 నందులు వచ్చినప్పుడు నాన్ లోకల్ అనలేదు, నేషనల్ అవార్డు తీసుకున్నప్పుడు నాన్ లోకల్ అవ్వలేదు. ఇప్పుడు సడన్గా నాన్ లోకల్ ఎక్కడి నుంచి వచ్చిందండి? ఇది చాలా సంకుచితమైన మనస్తత్వం. ఆర్టిస్టులు మనం అలా కాదు.
ఇప్పుడు మన సాయి కుమార్ గారు తీసుకోండి, జయసుధ గారిని తీసుకోండి, రారాజిస్తున్నారు అన్ని భాషల్లో. ఎక్కడ నాన్ లోకల్ అనలేదు. వాళ్ళు తెలుగు వాళ్ళ గౌరవం, ఒక ప్రతిభ అనేది, ఒక కళాకారుడు అనేది ఈజ్ అన్ అంబాసిడర్. అండ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఇస్ సచ్ ఎ స్ట్రాంగ్ అసోసియేషన్. ఈరోజు మీరు అమెరికా వెళ్ళండి, యూరోప్ వెళ్ళండి, ఆస్ట్రేలియా వెళ్ళండి, అక్కడున్న తెలుగు వాళ్ళకి ఇక్కడి నుంచి ఆర్టిస్ట్ అసోసియేషన్ వెళ్తే అరే మన ఊరు నుంచి మనోళ్ళు వచ్చారని వీఆర్ ద అంబాసిడర్స్ ఆఫ్ తెలుగు హియర్. అది మన విస్తారం, అది మన వైశాల్యం. వీ వాంట్ టు సెలబ్రేట్ దట్. వీ వాంట్ సెల్ఫ్ రెస్పెక్ట్. అది మనలో కొందరు చేయలేకపోతే వీ డిసైడ్. ఇది కోపంతో పుట్టిన సినిమా బిడ్డల ప్యానెల్ కాదు, ఆవేదనతో పుట్టిన సినిమా బిడ్డల ప్యానెల్ ఇది. ఇక్కడున్న ప్యానెల్ ఉన్న ప్రతి ఒక్కరిని మీరు చూస్తే అందరూ లోపల ఊన్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కరు వాళ్ళ జీవితంలో ఏదో ఎవరో ఇన్ఫ్లుయెన్స్తో వచ్చిన వాళ్ళ కాదు, వాళ్ళ స్వంత కృషితో అవమానాల్ని సహిస్తూ కష్టాలు వాళ్ళని చెక్కుతూ ఐడెంటిటీ తీసుకున్న వాళ్ళు, అనుభవం ఉన్నవాళ్ళు, పేరున చెప్తున్నా. అండ్ వీ డిసైడెడ్ ఇట్ ఈస్ హై టైమ్ వీ కీప్ అండ్ క్లీన్ అవర్ హోమ్. ఈ మూలంగా మీ ముందు ఎందుకు వస్తున్నామంటే బికాస్ యూ హ్యావ్ టు టేక్ దిస్ పాజిటివ్నెస్ అవుట్. ఆడెవడు ఈడెవడు కాదు, అందరూ మహానుభావులే, అందరి ఆశయాలు ఒకటే. ఇవి వద్దు. ఈ 1 month 2 months ఎలక్షన్స్ కన్నా రసవత్తంగా అయిపోయింది కాదు, మనకు అనవసరం లేదండి. మా పెయిన్ మీకు అర్థం కావట్లేదు. ప్రతి ఒక్క ఆర్టిస్ట్ తరపున చెప్తున్నాను, ఎలక్షన్స్ వచ్చిందంటే మాకు ఎవరు ఫోన్ తీయాలని తెలియదు, ఎవరు పక్కన ఉన్నారని తెలియదు. అది కాదు కదా మనకి. దాన్ని చుట్టూ ఒక అట్మాస్ఫియర్ని అలా క్రియేట్ చేసేస్తే నో, దిస్ ఈజ్ నాట్ హ్యాపెన్, దిస్ షుడ్ నాట్ హ్యాపెన్. అర్హతను చూడండి. ఈరోజు కూడా మన ప్యానల్ నుంచి ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి పేరున ఫోన్ చేస్తున్నప్పుడు కూడా దయచేసి సైన్యం కట్టనిదేదో 10 మంది ఇక్కడ వచ్చి నించోకండి, మనం ఇంతమంది ఉన్నాం, మీరు గౌప్యంగా ఓటేయండి, మీ మనస్సాక్షితో మాట్లాడుతున్నామని చెప్తున్నాం తప్ప ఇంకేం లేదు. నాకు పరిచయం ఉందని మేము ఓటు అడగట్లేదు. ప్రణాళికలు తయారు చేస్తాం, వీ విల్ ప్రింట్ ఇట్, వీ వాంట్ టు బి అకౌంటబుల్. పేరున ఇస్తాం. వాట్ ఈజ్ అవర్ హెల్త్ ఇష్యూస్, హౌ ఇస్ ఇట్ గోయింగ్ టు బి సస్టైనబుల్, ఎకానమీ హౌ ఇస్ ఇట్ గోయింగ్ టు బి, మా ఇల్లు మా భవనం ఎలా కట్టుతాం, ఏ రూమ్ ఎక్కడికి ఉంటుంది, ఏమేమి ఉంటుందని వీ విల్ పుట్ ఇట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్. మీరందరూ ఆశ్చర్యపరిచేలాగా మేము చేస్తాం అది. బట్ ఐ వాంట్ టు హ్యావ్, ఈ ఎలక్షన్ అయ్యే వరకు, ఈ న్యూస్ అయిన తర్వాత ఈ ప్యానల్ will not come in front of the media till the election date is announced. ఈ ప్యానెల్లో ఒక డిసిప్లిన్ ఫాలో చేస్తున్నాం. వీఆర్ నాట్ హియర్ ఫర్ టీఆర్పీస్, వీఆర్ ఆల్రెడీ పాపులర్, వీ డోంట్ వాంట్ సచ్ ప్లేసెస్. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ రిక్వెస్ట్ చేస్తున్నాం ఉన్న ప్యానల్ని, దయచేసి ఈసీ మీటింగ్ పిలవండి, జనరల్ బాడీ మీటింగ్ పెట్టండి, ఎలక్షన్ డేట్ అనౌన్స్ చేయండి. అక్కడ దాకా ఈ ప్యానల్కి చాలా పనులున్నాయి. వచ్చిన తర్వాత 3 నెలలు వేస్ట్ చేయడం కన్నా ఈ నెక్స్ట్ నెలల్లో వాట్ ఈజ్ అవర్ నెక్స్ట్ 2-year ప్రోగ్రామ్ అని మాట్లాడుకుంటాం. వీ విల్ గెట్ ప్రిపేర్, వీ విల్ టేక్ ద డేటా, వీ విల్ సీ ద విజన్. ప్రతిరోజు పెద్దలతో మాట్లాడుతున్నాం. కొందరు పెద్దలు ఎందుకు రావాలంటే రావాల్సిన అవసరం లేదు, ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు. నాకు ఈ ప్యానెల్కి ఎంత సూక్ష్మంగా ఉందంటే అకారణ శత్రుత్వం ఎవరికి వద్దు. పెద్దోళ్ళు ఉన్నారు, దే డోంట్ వాంట్ టు కమ్ ఇన్ టు దిస్, డోంట్ కమ్ సార్. దిస్ విల్ బి అ ప్యానల్, దేర్ విల్ బి కమిటీస్, వీఆర్ రియలీ వెరీ స్ట్రాంగ్. ఎందుకంటే పదవి కోసం ఇక్కడ ఎవరు రాలేదు. అండ్ నేను చాలా అదృష్టవంతుడిని. పేరున ఒక్కొక్కరితో కూడా నేను మాట్లాడుతున్నప్పుడు ఐ హ్యావ్ స్పెంట్ అవర్స్ ఎక్స్ప్లెయినింగ్ ద విజన్ అండ్ ఐ హ్యావ్ కన్విన్స్ దెమ్, నాట్ బికాస్ ఆఫ్ మై ఫ్రెండ్షిప్. అండ్ నేను ఒక విషయం చేశాను, ఎవరూ పార్షల్ లేదు ఇక్కడ. నాకు చాలా ఆనందం ఏంటంటే, గర్వం ఏంటంటే, నా డెసిషన్లో నేను ఎన్నుకున్న, నేను మాట్లాడదలుచుకున్న, నా ప్యానెల్లో ఉండాలని కోరుకున్న ప్రతి ఒక్కరూ నేను ఒక అడుగు తప్పు చేస్తే నన్ను నిలదీస్తారు. నాకు తెలుసది. నాకు ప్రశ్నించే వాళ్ళు కావాలి, పనిచేసేవాళ్ళు కావాలి. ఎవరైనా తప్పు తెలిస్తే బయట ఫైట్ చేసేవాళ్ళు కాదు, మనలో కూర్చొని క్రమశిక్షణ చెప్పేవాళ్ళు కావాలి. అండ్ we want to celebrate harmony.
కౌగులించుకోవాలి, మనకి ఆనందంగా ఉండాలి. వీ హ్యావ్ లాట్ ఆఫ్ థింగ్. ఇదని మీకు చెప్తున్నాను, దిస్ ఈజ్ మై రిక్వెస్ట్. దీని తర్వాత మీ ప్రశ్నలకి ఇక్కడ సమాధానం చెప్తాను. ఆ తర్వాత దయచేసి క్షమించండి. టిల్ ద ఎలక్షన్ డేట్స్ ఆర్ అనౌన్స్డ్, ఎనీబడి ఫ్రమ్ దిస్ ప్యానల్ వీ డోంట్ వాంట్ టు టాక్. ఎందుకంటే మనకి అది అవసరం లేదు. వీ డోంట్ వాంట్ దట్ సార్ట్ ఆఫ్ అ పబ్లిసిటీ. దిస్ ఈజ్ అన్ ఇంటర్నల్ మ్యాటర్. అందరూ పెద్దల దగ్గరికి వెళ్తాం, అందరితో మాట్లాడతాం. ఎనీ క్వశ్చన్స్ అలా ఆన్సర్ బిఫోర్ దట్. బండ్ల గణేష్ గారు మాట్లాడతారా? ఎవరో ఒకరిద్దరు మాట్లాడారంటే ఇస్తాను. ఇక్కడ నేనేదో చెప్పానని కాదు. వీ హెవ్ డిసైడెడ్ నాట్ టు టాక్. అంటే ఒక నిమిషం, ఇంకా ఉంది మాట్లాడడానికి, ఇంకా ప్రశ్నలు ఉన్నాయి. ఎందుకు ఎంత చెప్పినా ఇంకో ప్రశ్నలు ఉంటాయి కదా. వాళ్ళకి వన్ సైడ్ టాక్ చేసి వెళ్ళిపోవడం కాదు ఇది. ఇది ఉభయ కుశలోపరి సాంప్రత. ఓల్డ్ ఫేమస్ ఇన్ హైదరాబాద్ ఆయన. నమస్కారం. ప్రకాష్ రాజ్ అనేవి అన్న 23 సంవత్సరాల క్రితం నుంచి నాకు ఆప్తులు. కొన్ని వందల సార్లు ఆయన మీద ఇరిటేషన్ ఫీల్ అయ్యాను, ఏంట్రా బాబు వీడు దొబ్బుతున్నాడు అని. కొన్ని లక్షల సార్లు ప్రేమించాను. ఎందుకంటే ప్రకాష్ రాజ్ లోపలికి పోయి చూస్తే ప్రకాష్ రాజ్ ఏంటో తెలుసుకోవటం చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. మా ఊరు వచ్చి 12 సంవత్సరాల కిందట ఒక 10 ఎకరాల పొలం, తమ్ముడు నాకు ల్యాండ్ కావాలంటే నేనే 10 ఎకరాల పొలం ఇచ్చాను. ఇచ్చినప్పుడు కొన్ని 100 మందికి పొలం ఇచ్చాం కదా, ఈ 100లో 101 వాడు అనుకున్నాను. కానీ ఈయన షాద్నర్కు ఒక గుర్తింపు తీసుకొచ్చి పక్కన కొండారెడ్డిపల్లి అనే విలేజ్ని దత్తత తీసుకొని అద్భుతంగా ఎంతోమందికి ఎడ్యుకేషన్ ఇస్తూ, ముఖ్యంగా లాస్ట్ టైం కోవిడ్ వచ్చినప్పుడు కొన్ని 100 మంది నేను ఫామ్ హౌస్లో పెట్టి తన సొంత ఖర్చులతో దాదాపు 3 నెలల పాటు ప్రతిరోజు ఫ్రీ భోజనం ఇచ్చి, ప్రతిరోజు వాళ్ళని కంటికి రెప్పలా చూసుకొని బస్సులు ఇచ్చి వాళ్ళ గమ్యాలకు చేర్చాడు. నాకు తెలిసి మనస్ఫూర్తిగా చెప్తున్నా, ఆయనలో గొప్పతనం, ఆయనలో గొప్ప వ్యక్తిత్వం. ఎవరైనా కష్టాలుంటే ఫస్ట్ ఫోన్ చేస్తాడు, ఎరా ఏంటి ప్రాబ్లం అంటాడు. ఎంతోమంది తెలిసిన ఆర్టిస్టుల పిల్లల పెళ్ళిళ్ళకి చిన్న అమౌంట్ కదా, లక్షలు పంపించడం నా కళ్ళారా తెలుసు. పేర్లు చెప్తాం అది భావ్యం కాదు కాబట్టి. ప్రకాష్ రాజ్ లోకల్ ఆడు, నాన్ లోకల్ ఇవన్నీ కాదు. ఇక్కడేం సార్, ఇది మేము మా మనందరమా మా కులాలు లేవు, మతాలు లేవు, వర్గాలు లేవు, ఏమీ లేవు. మేమందరం మా మనుషులం. 27 సంవత్సరాల కిందట మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన అధ్యక్షుడిగా స్థాపించిన ప్రతి ఒక్క ప్రెసిడెంట్ అద్భుతంగా పనిచేశాడు, బ్రహ్మాండంగా పనిచేశాడు. ఎవరి స్థాయిలో వాళ్ళు బాగా పనిచేశారు. కొన్ని జరగవచ్చు. మనం 100 కిలోమీటర్లు ఏం చేస్తే 90 కిలోమీటర్లు పరిగెత్తుండొచ్చు. కానీ వాళ్ళు బాగా చేయలేదని మేము ఎవరు. కానీ ప్రకాష్ రాజ్ ఏం చేసిన 100 మైళ్ళు అవలీలలుగా పరిగెడతాడని నమ్మకంతో నేను ఆయన వెనకాల వచ్చి నిలబడ్డాను. ఎందుకంటే ఆయన ప్రత్యక్షంగా మా ఊళ్ళో ఆయన చేసిన అద్భుతాలు నా కళ్ళలో చూశాను కాబట్టి. అట్లాంటివి మాలా చేస్తే అద్భుతమైన బిల్డింగ్తో పాటు ఎన్నో ఈ 900 మంది ఇళ్లలో ఒక భరోసా ఉంటుంది. పేద కళాకారులు ఉన్నారు, వాళ్ళందరికీ ఆరోగ్య సమస్య కానీ ఏ ప్రాబ్లం వచ్చినా కానీ మనకు ఉంది, మనకి అండ ఉంది అన్న భరోసా కల్పించడానికి ప్రకాష్ రాజ్ గారు లాంటి వాళ్ళు ఉండాలని కోరుకుంటున్నాను. ఇక్కడ నాన్ లోకల్ ఏంటి సార్, ఇక్కడ ఎవరు సార్, ఇక్కడ నాన్ లోకల్ ఇక్కడ పుట్టిన ప్రభాసు ఇండియాని వెళ్తున్నాడు ఇవాళ. ఇక్కడ పుట్టిన రాజమౌళి ఇంగ్లీష్ వాళ్ళు సినిమాలు తీయమని అడుగుతున్నారు. గర్వపడాలి. ఇక్కడ లోకల్ అండి. 23 ఏళ్ళ నుంచి ఆయన వచ్చి ఇక్కడ మనలో ఉండి మా ఊర్లో ఇల్లు కట్టుకొని మా ఊరు అద్భుతమైన సేవ చేస్తూ, నాన్ లోకల్ అయితే ఆయన ఊరు కర్ణాటక వెళ్ళి సేవ చేసుకోవచ్చు కదా. షాద్నర్లో ఊరుని దత్తత తీసుకుని 2 ఊళ్ళని ఆ ఊర్లో ప్రతి ఒక్కడు ప్రకాష్ రాజ్ పేరు గుండెల మీద పెట్టుకున్నారు. ప్రకాష్ రాజ్ అంటే నేను మా ఊర్లో కూడా మాకంటే ప్రకాశానికి ఎక్కువ పేరు ఉంది. కొందరు అక్కడ వచ్చి మా దగ్గర ఉండండి సార్ అని బతిమాలుతున్నారు. మీరు ఒకసారి వచ్చి షాద్నగర్ చూస్తే ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ ఉంటే తెలుస్తుంది. ప్రకాష్ రాజ్ ఒక వ్యక్తిత్వంతో కూడుకున్న, విలువలతో కూడుకున్న మంచి మనిషి. ఇక ఏ రాజకీయ పార్టీతో కానీ ఏ వర్గ పోరాటం కానీ ఎవరికి సంబంధం లేదు. ఇక్కడ మామ మా అమ్మ. ఇది ప్రతి ప్రెసిడెంట్ కానీ అందరి బ్లెస్సింగ్స్తో, ఇంతకుముందు వారందరి సలహాలతో ప్రకాశం అద్భుతంగా చేస్తాడని ఆయన వెనకాల మేము నడవటానికి వచ్చాం, నడుస్తాం. ఆయన ప్యానల్ని ఘన విజయం సాధించి ముందుకు తీసుకెళ్తాం. ఎంతోమంది లెజెండరీస్ అందరూ గొప్పవాళ్ళే, ప్రతి ఒక్కళ్ళు గొప్పవాళ్ళే. ఇంతకుముందు పనిచేసిన పేరున ప్రతి ఒక్కళ్ళు గొప్పవాళ్ళే. ఎవరో తప్పు చేశారని కానీ, ఎవరో తప్పుదో పట్టించారని కానీ మేము మాట్లాడకూడదు. అందరూ బాగా చేశారు కాబట్టి. వీళ్ళందరికంటే మించి
ప్రకాష్ రాజ్ అని కూడా అద్భుతంగా చేస్తాడని నమ్మకంతో మేము ఆయన కాల్లో కాలేయటానికి, చేతిలో చేయటానికి, ఆయన్ని ముందుండి నడిపించడానికి ఆయన అద్భుతం చేస్తాడు. 100% చెప్తున్నా, మా అసోసియేషన్కి 27 సంవత్సరాల తర్వాత ఒక సొంత బిల్డింగ్ కాబోతుంది. భరోసాతో చెప్తున్నా, భగవంతుడు సాక్షిగా చెప్తున్నా, అది చేసే దమ్ము సత్తా ఉంది. అవసరమైతే ఏమైనా చేసి తీసుకురాగల కెపాసిటీ ఉన్న వ్యక్తి కాబట్టి నేను రావాలని వచ్చి ప్రకాశానికి మనస్ఫూర్తిగా మద్దతిస్తూ మేమందరం ఆయన వెనకాల నడుస్తున్నాం. ఇక నుంచి దయచేసి చేతులెత్తి నమస్కరిస్తున్నా, మమ్మల్ని యూట్యూబ్ ఇంటర్వ్యూలకు కానీ, టీవీ ఇంటర్వ్యూలకు కానీ, ఫోన్ లైన్కి కానీ, ఎలక్షన్ వరకు పిలిచి మమ్మల్ని దయచేసి మేము వస్తాం, మాకు లూజ్ టంగు గబుకుని ఏదో మాట్లాడతాం, గొడవ అవుద్ది, ఇవన్నీ పెట్టకండి. మాకేం మాట్లాడతాం మాకు తెలియదు. మైక్ వస్తే మాకు బీపీ వస్తుంది, బీపీ వస్తే మేము ఏదో ఒకటి మాట్లాడతాం, అది పెద్ద కాంట్రవర్సీ అవుద్ది. ఆ కాంట్రవర్సీలకు దయచేసి తాగివ్వకుండా సజావుగా చక్కగా ఎలక్షన్ జరిగే విధంగా చేసి మీ సహకారం ఇవ్వాలి. మేము బాగుండాలి. మాది ఎంత 900 మంది, 900 మోసుకోవచ్చు 2 ఫోటోలు వేసి వర్గ పోరాటం ఘన విజయం. ఏంది ఇది? నారాయణ స్కూల్ యాడా? మా అసోసియేషన్ ఇది, మా అసోసియేషన్ 900 మంది చేసుకుంటున్నాం. నారాయణ స్కూల్ యాడ్ అయితే కాదు ఇది. మేము అందరమే మా సభ్యులు, మాదో చిన్న కుటుంబం, చక్కని కుటుంబం, మంచి కుటుంబం. మా వెనకాల పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. బ్రహ్మాండంగా ముందుకు నడిపిస్తాం. అందరు ఆశీస్సులతో ముందుకెళ్తాం. ముఖ్యంగా చేతులెత్తి దండం పెడుతున్నాం, మీ మీడియా సహకారం కావాలి మాకు. ఏం సహకారం కావాలంటే మీరు ఓట్లు వేపియొద్దు, మాకు మమ్మల్ని గోల్ చేయకుండా ఉండాలి. మా చేతులెత్తి దండం పెడుతున్నా సోదరులందరికీ. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ ఎలక్షన్ అనౌన్స్మెంట్ వచ్చినా కలుద్దాం. థ్యాంక్ యూ గణేష్. నాగరాజు గారు, ఒక నిమిషం, నాగబాబు గారు మాట్లాడే ముందు కొంచెం ఆలోచిస్తుంటారు అందరూ, ఈ ప్యానల్ సార్ వాళ్ళకి ఇష్టం లేదంటే ఏం లేదు. జయసుధ గారు రాలేకపోయారు, బట్ మీ అందరూ డౌట్ క్లియర్గా వీడియో రిలీజ్ చేస్తున్నాం. ఇట్ విల్ బీ విత్ యూ. సాయి కుమార్ గారు షూటింగ్లో ఉన్నారు, ఆయన కూడా వీడియో పంపించారు. అనితా చౌదరి గారు అమెరికాలో ఉన్నారు. సుధా గారు చిరాలలో షూట్ ఫినిష్ చేసి చెన్నైకి వెళ్ళి ఈ వీకెండ్లో వస్తున్నారు. సో అందరూ వాళ్ళ వర్క్లో బిజీ ఉన్నారు. బ్రహ్మాజీ ఈజ్ ఇన్ షూటింగ్. ఇంకెవరో మన జయలక్ష్మి గారు, షీ ఈజ్ ఇన్ యుఎస్, షీ ఈజ్ కమింగ్ ఇన్ ద మంత్ ఆఫ్ ఆగస్ట్. రవి ప్రకాష్ ఇస్ బిజీ విత్ షూటింగ్, ఫోటో షూట్ జరుగుతుంది. క్రిష్ గారు షూటింగ్లో జరుగుతుంది. సో ఇది మనం ఏదో సైన్యం కట్టి చూపించాలనుకోద్దు. అట్లీస్ట్ మెజారిటీ ఈజ్ హియర్. వాళ్ళ వీడియోస్ మీకు ఇచ్చాం, వీ కెన్ డూ ఇట్. అండ్ బిఫోర్ ఐ గివ్ ఇట్ టు దిస్, నాగబాబు గారు, ఆయన గొప్పతనం ఏంటంటే మాట్లాడేద్దాం. పొలిటికల్గా నాకు ఆయనకి భిన్న అభిప్రాయాలున్నా నేను వెళ్ళి నా విజన్ ఏంటో చెప్పినప్పుడు, ప్రకాష్ ఇది మూవీ ఆర్టిస్ట్గా చాలా అవసరం, అది వేరు ఇది వేరు అని ఒక పెద్ద మనసుతో ఈ ప్యానల్ని కౌగులించుకున్నది, మనకు అండగా నిలబడింది, మాకు ఎంతో పెద్ద ధైర్యం. థ్యాంకింగ్ హిమ్, ఐ గివ్ ద మైక్ టు హిమ్. థ్యాంక్ యూ ప్రకాష్. అందరికీ నమస్కారం. అంటే ప్రకాష్ గారు ఒక 2 months బ్యాక్ వచ్చి అంటే ఉన్న మా అసోసియేషన్ పరిస్థితిని వివరించి దీన్ని ఇంకొంచెం బెటర్ లెవెల్కి తీసుకెళ్ళాలి, మా అసోసియేషన్కి ఒక బిల్డింగ్ ఉండాలి, మా అసోసియేషన్లో ఉండే ప్రతి మెంబరు ఇది నా బిల్డింగ్, ఇది నా అసోసియేషను, ఇది నా స్థలం, నా ఇల్లు అనే ఫీలింగ్ తీసుకురావాలని ఇలాంటి మాటలు చాలా ఆయన చేయాలనుందని ఇలాంటి మాటలు చెప్పగానే నాకు చాలా నచ్చింది. ఎలా చేస్తారు అని అడిగినప్పుడు తను కొన్ని కార్యాచరణకు సంబంధించిన కొన్ని విషయాలు చెప్పారు. సో నాకు చాలా నమ్మకం వచ్చింది. ఇదంతే కాకుండా ప్రకాష్ రాజు అన్ని లాంగ్వేజెస్లోనూ తనకి టచ్ ఉన్న వ్యక్తి, ప్రతి వాళ్ళతోనూ మాట్లాడగలిగేటువంటి సత్తా ఉన్నవాడు, ఎవరితో అయినా సరే ఏ పనైనా సరే చేయించుకోగలిగేటువంటి చాకచక్యం ఉంది. అండ్ మోరెవర్ ప్రకాష్ రాజులో నేను ఈ మధ్యకాలంలో అంటే ఒక 3-4-5 ఏళ్ళ నుంచి చూస్తున్నది అతని సర్వీస్ మోటివ్. ప్రకాష్ రాజు ఇక్కడ ఒక 3-4 విలేజెస్ని దత్తత తీసుకొని తను అక్కడ సర్వీస్ చేయడం నిజంగా నాకు ముచ్చటేసింది. అయితే ప్రకాష్ రాజు టచ్లోకి వెళ్ళలేదు కానీ అది నాకు నచ్చింది. అలాగే ప్రకాష్ రాజు దగ్గర పనిచేసే చాలామందికి ఇల్లు కట్టించడం, లేకపోతే చాలామందికి హెల్ప్ చేయటం, తన దగ్గర ఉన్న వాళ్ళు బాగా చూసుకోవటం, ఇవన్నీ చూసిన తర్వాత ఒక మనిషి చేయాల్సింది ఇదే కదా అనిపించింది నాకు. సో ఇలాంటి వ్యక్తి మా అసోసియేషన్లో ఉంటే మా అసోసియేషన్ ప్రతి వాళ్ళకి యాక్సెసిబిలిటీ ఉంటుంది. మా అసోసియేషన్ అనేది అప్రోచ్ కాలేని విధంగా ఉంటే చాలా కష్టంగా అనిపిస్తుంది. మా అసోసియేషన్ అనేది అప్రోచబుల్గా ఉండాలి.
అలాంటి అప్రోచబుల్గా ఉండాలంటే ప్రతి వాడు ఇది నా అసోసియేషన్ అని ఫీల్ అవ్వాలంటే ఖచ్చితంగా ప్రకాష్ రాజు లాంటి వాడు ఉండాలి. అయితే ఇందాక గణేష్ చెప్పాడు లోకల్ నాన్ లోకల్ అని. అది చాలా అర్ధరహితమైనటువంటి వాదన. ఎందుకంటే మా అసోసియేషన్లో మెంబర్షిప్ తీసుకున్న ప్రతి ఒక్కళ్ళకి ప్రెసిడెంట్ దగ్గర నుంచి ఎగ్జిక్యూటివ్ మెంబర్ దాకా దేనికైనా పోటీ చేసే హక్కు ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుగు యాక్టర్లం కాదు, మనం అందరం ఇండియన్ యాక్టర్స్ని. అమితాబ్ బచ్చన్ లాంటి మహానుభావుడు బాలీవుడ్ యాక్టర్ అంటే లేదు లేదు నేను ఇండియన్ యాక్టర్ని, నన్ను ఒక బాలీవుడ్కి కన్ఫైన్ చేయకండి అని చెప్పినటువంటి విశాలమైనటువంటి ఆలోచన కలిగిన వ్యక్తి. సో వేర్ ఆల్ ఇండియన్ యాక్టర్స్. సో ప్రకాష్ రాజ్ ఎక్కడ పుట్టాడు ఏం చేశాడు అవసరం. ప్రకాష్ రాజు తెలంగాణలో 3 విలేజెస్ దత్తత తీసుకొని ఇక్కడ లోకల్ పర్సన్గా సెటిల్ అయిన వ్యక్తి. సో ప్రకాష్ రాజు ఒకవేళ లోకల్ నాన్ లోకల్ అనే ఫీలింగ్ ఏదైనా వచ్చి ఉంటే లోకల్కి నాన్ లోకల్కి ప్రామాణికత ఏంటి? ఎన్నేళ్ళు ఉంటే లోకల్ అవుతాం? అమెరికా లాంటి దేశంలో ఒక 10 ఏళ్ళు ఉంటే అమెరికన్ సిటిజన్షిప్ వస్తుంది. వీలైతే అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ కూడా చేసి గెలవచ్చు. కమలా హారిస్ నిరూపించింది. షీఈ్ అన్ ఇండియన్ ఆరిజిన్. అక్కడ లోకల్ నాన్ లోకల్ అనే ఫీలింగ్ ఉంటే ఆవిడ అయ్యేది కాదు. సో పెద్ద పెద్ద వాళ్ళకే లేని ఫీలింగు ఒక చిన్న అందరం కలిసి సరదాగా ఒక కుటుంబంలో ఉన్నాం. మనకెందుకు? ఒక మంచి వ్యక్తి కావాలనుకున్నాం. ఒక మంచి వ్యక్తి ప్రకాష్ రాజు. ప్రకాష్ రాజు చాలా గొప్ప యాక్టర్, బట్ అంతకు మించి ఎ గుడ్ హార్టెడ్ మ్యాన్. మేమందరం ప్రకాష్ రాజ్కి మనస్ఫూర్తిగా సపోర్ట్ చేస్తున్నాం. మేమందరం ఒక యాంగిల్ చెప్పాలంటే అన్నయ్య గారి బ్లెస్సింగ్స్ కూడా మాకున్నాయి. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఎందుకంటే ప్రకాష్ రాజు అన్నయ్య గారిని అడిగినప్పుడు ఆయన పెద్ద మనసుతోటి చేయండి, మీరు మా అసోసియేషన్ ఉపయోగపడే ఏ పనైనా మీరు చేయండి. బట్ నేనైతే డైరెక్ట్గా ఇన్వాల్వ్ కాను. బట్ ఎవరైనా ఎంత మంచి పని, మా అసోసియేషన్కి ఎంత మంచి పని చేసినా, ఏ పని చేసినా మీ అందరికీ నేను సపోర్ట్గా ఉంటానని చెప్పారు. కాబట్టి నేను కూడా ఏంటంటే నాకు ఒక ఎఫిషియెంట్ క్యాండిడేట్ ప్రకాష్ రాజు. అంటే ఇందాక గణేష్ ఒక మాట అన్నాడు, జరిగిపోయిన వాటి గురించి మాట్లాడను అని. కోర్స్ నేను మాట్లాడను, కానీ గత 4 ఏళ్ళ నుంచి మా అసోసియేషన్ మసకబారింది. బయట కొంచెం మా అసోసియేషన్ యొక్క ఆ డిగ్నిటీ అది కొంచెం తగ్గింది. ఈసారి ఆ డిగ్నిటీ తగ్గకూడదు, ఒక లెవెల్ మెయింటైన్ చేయాలి. అంటే ఒక డీసెన్స్, ఒక క్లాస్ ఇదిలో ఉండాలని చెప్పి మేమందరం డిసైడ్ చేసుకున్నాం. అందుకని ప్రకాష్ రాజ్ లాంటి నాన్ కాంట్రవర్షియల్ పర్సన్, మంచి వ్యక్తి, ఇతని వెనకాల మేమందరం ఉంటాం. వి ఆల్ సపోర్ట్ ప్రకాష్ రాజ్ హోల్ హార్టెడ్లీ. థ్యాంక్ యూ. Ready.